హాయ్ అందరికీ, నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి. అందరికీ ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నేనైతే వ్యాలంటైన్స్ డే జరుపుకోలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే నాది అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ వాళ్ళైతే జరుపుకొని ఉంటారు. అరేంజ్డ్ మ్యారేజ్లో వ్యాలంటైన్స్ డేలు ఇవన్నీ ఉండవు కదా. మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ 7 years, అంటే ఏప్రిల్లో మా మ్యారేజ్ డే. 7 years ఆఫ్ మై మ్యారేజ్ టైంలో మేమైతే ఇప్పటిదాకా ఎప్పుడు వ్యాలంటైన్స్ డే జరుపుకోలేదు. కానీ ఈసారి నాకు ఎందుకో అనిపించింది కేక్ తయారు చేస్తే బాగుంటుంది కదా అని నేను ఈరోజు కేక్ తయారు చేద్దాం అనుకుంటున్నా. వీడియో కంటిన్యూషన్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. కాకపోతే నేనైతే కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏ రిలేషన్షిప్లో అయినా బాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు మనం చదువుకున్న చాలామంది తెలిసే ఉంటుంది, ఇది లా ఆఫ్ మ్యాగ్నెటిజం. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అని చదువుకునే ఉంటారు కదా. అది మ్యారేజ్లో బాగా సింక్ అవుతుంది. మ్యారేజ్ అనే కాదు, మేబీ లవర్స్ అయినా అయి ఉండొచ్చు. ఇది ఎలా నేను ఇచ్చేసాను అంటే, ఒకళ్ళు హైట్గా ఉండి ఒకళ్ళు పొట్టిగా ఉంటే పర్ఫెక్ట్ పేర్గా ఉంటారు. గమనిస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. లావుగా ఉండి సన్నగా ఉన్న వాళ్ళు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్సే. ఒకళ్ళు బాగా లవ్ చూపిస్తారు, ఒకళ్ళు సరిగ్గా చూపించరు, బట్ ఇన్నర్గా వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. ఇవన్నీ మనల్ని ఒకళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోయి ఈ ప్రయాణంలో మనం అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలని రూల్ లేదు. కాకపోతే ఒకరినొకరు చిన్న చిన్నగా గిఫ్ట్లు ఇచ్చుకుంటేనే సెలబ్రేషన్ అని కూడా నేను అనను. బట్ ఈ వ్యాలంటైన్స్ డే అనేది భార్యాభర్తలే కాదు, లవర్సే కాదు, ఎవరైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కాకపోతే గుర్తు పెట్టుకుని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే ఇంటర్నల్గా ఓకే ఈరోజు వ్యాలంటైన్స్ డే, ఈరోజు మంచి రోజు, అంటే మంచి రోజు అనట్లేదు, జస్ట్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ చేసుకోలేకపోయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఏదైనా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది రిలేషన్షిప్ అనేది. ఆ అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళిపోవాలి. కానీ అబ్బా మనకి చెప్పలేదు, ఇది సెలబ్రేట్ చేసుకోలేదు అని మనల్ని మనం ఇది చేసుకోకుండా ఉండకపోతే ప్రతిరోజు వ్యాలంటైన్స్ డేలో అనిపిస్తుంది, ప్రతిరోజు మనకి హ్యాపీగానే అనిపిస్తుంది. ఇది నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు చాలామంది మ్యారేజ్ చేసుకుని బ్రేక్ చేసుకుని ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అర్థం చేసుకుని వెళ్ళిపోవడమే రిలేషన్షిప్కి మెయిన్ స్ట్రాంగ్ ఇస్తుంది. అందరూ అనుకోవచ్చు సడన్గా ఎందుకు కేక్ చేస్తున్నానని. ఈ 7 years ఆఫ్ టైంలో మా పతి గారు ఎప్పుడు నాకు విషెస్ చెప్పలేదు, ఈరోజు చెప్పారు. అందుకే నేను సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. కొద్దిగా హెల్దియర్ వర్షన్లో చేద్దాం అనుకున్నాను, అందుకే బొంబాయి రవ్వతో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం కేక్కి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. దానిలో కాచి చల్లార్చుకున్న పాలు పోసుకొని బాగా నిదానంగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే ఒకేసారి పోసుకోకూడదు. అలా కలుపుకొని కొద్దిగా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం ఒక జార్ తీసుకుని దానిలో ఏ కప్ అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో షుగర్, 1/2 కప్పు పెరుగు కూడా తీసుకోవాలి. అదే పెరుగు మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 కన్నా ఎక్కువ అంటే 3/4 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి. దీనికి ఏ ఆయిల్స్ తీసుకోకూడదు, ఉట్టి సన్ఫ్లవర్ ఆయిల్. దాంతోపాటు 1/2 కప్పు కస్టర్డ్ పౌడర్ కూడా తీసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వాటర్ కలిపి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ పేస్ట్ కూడా వేసి అదే మిక్సీ జార్లో మిక్స్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా మిక్స్ చేసుకుని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని, ఇప్పుడు మనకి దీనిలోకి పాలు సరిపోకపోతే కొద్దిగా పాలు పోసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. దీని తర్వాత మనం కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా, నేనైతే 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకోవాలి. డైరెక్ట్గా ఇట్లా మిక్స్ చేసుకోకూడదు అనమాట. ఏదైనా కేక్ చేసేటప్పుడు మెయిన్ ఇది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేయాలి. దాని తర్వాత కేక్ ట్రే తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి మైదా, ఇప్పుడు దీనికి మాత్రం కంపల్సరీగా మైదా వాడాలి కాబట్టి మైదా వేసి ఇట్లా ట్యాప్ చేసుకొని దానిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి, నేనైతే కేక్ని ఓవెన్లో చేయట్లేదు, నార్మల్గా బేక్ చేయట్లేదు. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది, అందుకని ఎయిర్ ఫ్రైయర్లోనే చేస్తున్నాను. లాస్ట్గా ఇలా చాకో చిప్స్ కొద్దిగా మైదా పిండిలో కలిపి వేసుకోవాలి, లేకపోతే కరిగిపోతాయి అన్నమాట.
వేసుకున్న తర్వాత దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవడమే. కేక్ మోడ్లో పెట్టుకుంటే టైం కూడా 20 మినిట్స్ సెట్ చేసుకున్నాను అంతే. 20 మినిట్స్ తర్వాత కేక్ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, చూడ్డానికి చాలా వచ్చింది. కేక్ రెడీ అయిందో లేదో మనం ఒక టూత్ పిక్ పెట్టుకుని టెస్ట్ చేసుకోవడమే అంతే. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. మొత్తానికి కేక్ అయితే రెడీ చేశాను. దీన్ని కటింగ్ అదంతా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి మాత్రం కేక్ రెడీ వరకే కంప్లీట్ చేశాను. మరి ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు సునీత సుబ్రహ్మణ్యం.